అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2 ఇది 8 pages meeting minutes record 6th page లో for the existing ongoing and proposed projects in both the states of Krishna River more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్? ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా, అంటే ప్రజలకు అందరికి వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసారు. ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్కి అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13th August 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్. The fundamental idea is that Godavari basin water has to shift Krishna basin and Penna basin. This is the origin for this project. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి, ఆ సమావేశాలలో ప్రధానంగా, అంటే నేను ఎక్కువ డీటెయిల్ కొను కానీ నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం, రతనాల సీమగా మార్చేటందుకు సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో పెద్ద ఎత్తున అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్నగర్కు ఉపయోగమవుతుందని ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు
ఇది పార్టీ మీటింగ్ కాదన్నా, ఇది అధికారుల మీటింగ్. దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే ఈ రాజకీయ ఉద్దేశమే ఒక్క నిమిషం అన్న గారు. ముఖ్యమంత్రి గారు. అవునా? మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రేక్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు. మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడకండి. మీకు ఇచ్చిన అవకాశం, మీరు క్లియర్ గా మాట్లాడినరు. మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిండ్రో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము. దయచేసి మీరు కూడా అదే నేను మీ సూచనలు తప్పుపడతాను. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తున్నారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్ గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి, ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.